హాయ్ అండి. ఈరోజు మనము చింతపండు పులిహోర చేసుకుందాం. ఆ పులిహోర చేసుకోవటం ఎలాగో చూపిస్తాను, చూద్దాం. హాయ్ అండి, ఇదిగోండి చింతపండు. ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టి అది శుభ్రంగా పిండి పిప్పు తీసేసి ఇట్లాగా పసుపు, నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఇలాగ ఉడికించుకోవాలి. ముందు ఉడికించుకుంటే ఏమవుతుందంటే దాంట్లో నీరు పోతుంది, చక్కగా ఉడుకుంటుంది. తాలింపు వేయగానే ఎక్కువ టైం తీసుకోకుండా ఎమ్మటే కలిపేసుకోవచ్చు. ఇలాగా ఇది ఉడికింది, పోపు పెట్టి చూపిస్తాను మీకు. గిన్నె హీట్ అవుతుంది, ఆయిల్ వేసుకుందాం. ఒక కేజీ బియ్యంకి నేను మీకు చూపిస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు కలిపి పెట్టుకున్నాను. పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసులు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పులిహోరకి. పల్లీలు వేస్తున్నా. వంద గ్రాములు చింతపండు తీసుకొని నేను చక్కగా నానబెట్టుకున్నాను. ఒకసారి మీరు కూడా అలాగా చేసుకోండి. చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నము ఉడికింది చూడండి. రైస్ కుక్కర్లో అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని అన్నం పెట్టుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టాను అన్నమాట. కరివేపాకు వేస్తున్నా. ఒక చిన్న కొమ్ము అల్లం అండి తురిమి పెట్టుకున్నాను. ఇలాగా అల్లం వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నా. ఈ పులిహోర కంటే తాలింపులోనే చాలా టేస్ట్ వచ్చింది అనమాట. మనం తాలింపు చక్కగా దోరగా వేపుకోవాలి, మాడకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు. పచ్చిగా ఉండగానే నోటికి పచ్చిగా తగులుతూ ఉంటాయి. అయిపోయింది, పులుసు వేసుకుందాం. అయిపోయింది, ఇది ఆరుతూ ఉంటుంది. అన్నం కలుపుకుందాం. ఇదిగోండి అన్నం చూసారా, ఇట్లా తీసుకోవాలి. అన్నం ఉడికాక చింతపండు పులుసులో ఉప్పు వేసి ఉడికించాను కదా, కొంచెం ఉప్పు తీసుకుందాము. హాయ్ అండి, కలుపుకున్నాం కదా, దీంట్లో కొత్తిమీరను క్యారెట్ వేసుకుందాం. చింతపండు పులిహోర రెడీ అయ్యింది. ఒక్కసారి మీరు చూడండి, వావ్ అనేలాగా టేస్ట్తో, సూపర్ టేస్ట్తో చేసాను. ఒకసారి మీరు కూడా చూసి ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.